అందరికీ నమస్కారం. నేను సయ్యద్ ఆవేద్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఈరోజు ఆర్మూర్ నల్లవోషవ దగ్గర డబుల్ బెడ్రూమ్ల దగ్గర రావడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్లు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈడ పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేరు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి చూస్తే ఈడ రూమ్లకు తాళాలు వేసి ఉన్నది. మొత్తం ఎక్కడ చూసినా అక్కడ మందు బాటిల్స్, ఎంటీ బాటిల్స్, సిగరెట్ ప్యాకెట్స్, అలాంటి వాటర్ బాటిల్స్, గంజాయి వింజాయి ఇవి అన్నీ ఇక్కడ ఉన్న యూత్లు వచ్చి రూమ్లలో కానీ ఇంట్లలో కానీ వచ్చి గాంజాయి పట్టుడు, తాగుడు, తినుడు, మొత్తం ఏడంటే ఆడ బీర్ షీషాలు అవి అన్నీ ఉన్నాయి. మరి పోయిన ప్రభుత్వంలో అయితే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. మరి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తున్నాం, చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు, గ్రూప్లలో కూడా పెడుతున్నారు, మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మాకు 5 లక్షల రూపాయలు వచ్చింది, మేము మొగ్గు వేస్తున్నామని చెప్పేసి ఇలాంటి ఎన్నో పెడుతున్నారు. మరి ఆ లిస్ట్లో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్లు లిస్టులో పేర్లు వచ్చినాయి, కనీసం వాళ్ళకన్నా ఈ డబుల్ బెడ్రూమ్లు కొంచెం మైనర్ రిపేర్ చేపించేసి ఇచ్చేస్తే చాలామంది పేదోళ్ళు, ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలం ఉంది, పాములు వెళ్తాయి, తేళ్ళు వెళ్తాయి, ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఇల్లడి. కనీసం ఆ లిస్టులో వచ్చిన పేర్లు వచ్చిన వాళ్ళకన్నా ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం. మళ్ళీ మా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, అతి తొందరలో ఈ డబుల్ బెడ్రూమ్లు 250 పోర్షన్లు ఉన్నాయి, 250 పోర్షన్లు ఆ ఇందిరమ్మ లిస్టులో ఎవరెవరికైతే పేరు వచ్చిందో వాళ్ళకన్నా కనీసం ఇది ఇచ్చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.